రుణమాఫీ అందరికీ అయింది, 100కు 100% పూర్తి చేసినామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిరు. నిన్ననే మాట్లాడినరు. అందరికి రుణమాఫీ చేసినాం, 2 లక్షలు ఉన్నోళ్ళ అందరికి రుణమాఫీ చేసినాం అని చెప్పేసి. డిసెంబర్ 9 తారీఖు నుంచి మళ్ళీ డిసెంబర్ వచ్చింది, ఇంకా సగం మందికి కూడా చేయలే. ఇంకా 10,000 కోట్ల రుణం మాఫీ చేసేది ఉంటే 2,700 కోట్లే ప్రకటించిండ్రు. అవి కూడా ఇంకా పడ్డాయా పర్లేదా కూడా తెలియదు, ఏసిండ్రా ఏలేరా కూడా తెలియదు. ఆ మిగతా 10,000 కోట్లు ఎవరి జేబులకు పోయినాయి, ఎవరి ఖాతాలకు పోయినాయి? ఈ రైతు భరోసా పైసలు 7,700 కోట్లు ఉండే కదా, అంటే దాదాపు ఒక 12,000 కోట్లు కావాలి వీళ్ళు రైతు భరోసా వేసినట్లయితే. మొన్న వానాకాలానికి రైతు భరోసా పన్నే వల్లే ఈ తాప కూడా ఎగ్గొట్టినట్టే. సంక్రాంతి తర్వాత అంటే పంటలు వేసుకున్నాక 3 నెలల పొద్దుకు పడతాయి అన్నట్టు లెక్క. నవంబర్లోనే పడేది ఉండే, నవంబర్లోనే రావాల్సింది ఉండే. దాదాపు 10,000 కోట్లు ఆంబుక్క పెట్టిరని అనుమానాలు వస్తా ఉన్నాయి. ఎవరి ఖాతాలకు పోయినాయి, ఎవరి జేబులకు పోయినాయి అనేది మాత్రం తెలియదు. రుణమాఫీ పూర్తయిందన్న ప్రభుత్వ ప్రకటనపై రైతుల ఆక్రోశం, బ్యాంకులకు పరుగు. తమ సంగతి ఏందని ప్రశ్న, 4వ జాబితాలోనూ లేకపోవడంపై అసహనం. పలు చోట్ల వ్యవసాయ అధికారుల నిలదీత. 2 లక్షల పైన రుణం ఉన్నవారిలో అయోమయం. మాఫీ దోకాపై రైతుల రాస్తారోకాలు, ధర్నాలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతా ఉన్నారంటే, బ్యాంకులు తప్పులు లెక్కలు చూపెట్టినాయి, గందుకనే 31,000 కోట్ల రుణాలు ఉన్నట్లు అన్ని దానికంటే ముందుగాల కూడా ఇచ్చినాయి. ఏవైతే లాంగ్ టైము రుణాలు ఉంటాయో అవి కూడా కలపడం వల్లనే 31,000 కోట్లని అని చెప్పేసి బ్యాంకర్లు తప్పు అంచనా వేసిండ్రు అని చెప్పేసి, ఆడలేక మద్దల దరువు ఎగరలేక పందిరి కురుస అన్నట్లు మొత్తం మీద ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది, సర్కారు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. భారాన్ని తగ్గించుకొని ఆ ప్రజలకు ఇవ్వాల్సిన పైసలు వాళ్ళ జేబులలో వేసుకోవాలనే ఆలోచన తప్ప ఇంకేమీ లేదనేది ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైతా ఉన్నది. బ్యాంకులు తప్పుగా సూచించినాయి అనేది ఎప్పుడు మీకు తెలియాలి, ఎప్పుడు మీకు తెలియాలి? ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి తెస్తే గప్పుడు సవాల్ను స్వీకరించపోగా ఆ దేవుని మీద ఈ దేవుని మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ ఉన్నోళ్ళ అందరికీ వేసేస్తా అని చెప్పేసి మాట్లాడినా నువ్వు. ఇవాళ ఆనాడు తెలుసుకోలేకపోయినావు కానీ ఇవాళ బ్యాంకులు తప్పులు లెక్కలు ఇచ్చినాయని గిన్నొద్దులకు తెలిసిందా మీకు? బ్యాంకులు సూచించినాయి 40,000 కోట్ల పైచిలుకు, 40,000 కోట్ల పైచిలుకు. వీళ్ళు తీర్మానం చేసింది 31,000 కోట్ల పైచిలుకు. వీళ్ళు బడ్జెట్ లో ప్రవేశపెట్టింది 26,000 కోట్ల, 26,000 కోట్ల చిల్లర. వీళ్ళు 3 విడతలలో చేసింది 17,900 కోట్లు. మొత్తం మీద ఈ 26,000 కోట్ల బడ్జెట్ అని చెప్పేసి ప్రకటించిండ్రు కదా. ఇక్కడ ఈ 3,000 ఇవి 6,000 మొత్తం మీద 10,000 కోట్లు ఏం చేసిండ్రో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ 10,000 కోట్లను ఏం చేసిండ్రు, ఏం కథ అనేది చెప్పాల్సిన అవసరం ఉన్నది. మొత్తం మీద చేసినామని రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్ లో 31,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ది అని చెప్పేసి గొప్పలు గప్పాలు కొట్టుకున్నాడు. ఇలా తీరా చూస్తే 3 విడతలలో కలిసి ఆ 17,900 కోట్లు ప్లస్ ఇవి 2,700 కోట్లు, మొత్తం అన్ని కలిపి 19,000 కోట్లు కూడా చెయ్యలే. అన్ని కలిపి 19,000 కోట్లు కూడా చేయలే. కానీ రుణమాఫీ అందరికీ చేసినాం అని చెప్పేసి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు. చప్పట్లు కొట్టాల్సింది ప్రజలు కదా రేవంత్ అన్న, నువ్వెందుకు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా ఉన్నావు అర్థమైతలేదు. మొత్తం మీద మరి 100కు 100% రుణమాఫీ పూర్తి చేస్తే ఇగో ఈ తిరుగుబాటు చేస్తున్న రైతన్నలు ఎవరో రేవంత్ అన్న చెప్పాలి. ఇగో ఈ తిరుగుబాటు చేస్తున్న రైతన్నలు ఎవరో రేవంత్ అన్న చెప్పాల్సిన అవసరం ఉన్నది. మొత్తం మీద ఇగో రుణమాఫీ కాలేదని పాపం వాళ్ళు అధికారుల దగ్గర పోయి ఇట్లా ఈ గొడవ చూడండి. రుణమాఫీ రాలేదు, 2 లక్షలు కూడా మిగతా కూడా 91 కట్టాం, మరి 20,000 కట్టాం, 50,000 కట్టాం. రైతులు అల్లాడి అసలాడుతున్నారు. ఏ ప్రభుత్వం అందరు ఎత్తి పడుతున్నారు. ఈ ప్రభుత్వానికి అన్ని రుణమాఫీ అయితేనే మళ్ళీ ఏమైనా
నెక్స్ట్ మళ్ళీ అవకాశం ఉంటుంది, లేకపోతే ఇద్దరితోనే శూన్యం అయిపోద్ది కాంగ్రెస్ పార్టీ. ఇది మాత్రం వాస్తవం. రైతులు మాత్రం చాలా మంది అల్లాడుతున్నారు. ఇవాళ ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకుని చట్టం మాఫీ చేయాలి. మాటపల్లి మన దగ్గర డైరెక్టర్ నేను ఈ రైతుల తరఫున స్పష్టంగా మాట్లాడుతున్నా. ఇది మాత్రం ఖచ్చితంగా చేసి తీరితే మనకేమన్నా మళ్ళీ అవకాశం ఉంటుంది, లేకపోతే ఇబ్బందులే. ఈయన కాంగ్రెస్ కార్యకర్త. ఒకసారి మళ్ళా రుణమాఫీ రాలేదు. 2 లక్షలు కూడా మిగతా ఉన్నాయి కూడా 90,000 ఒక్కడికి కట్టినాం. మరి 20,000 కట్టినాం, 50,000 కట్టినాం. రైతులు అల్లాడి అసకలాడుతున్నారు. ఏం ప్రభుత్వం అందరు ఎత్తి పడుతున్నారు. ఈ ప్రభుత్వానికి అన్ని రుణమాఫీ అయితేనే మళ్ళీ ఏమన్నా నెక్స్ట్ మళ్ళీ అవకాశం ఉంటుంది, లేకపోతే ఇద్దరితోనే శూన్యం అయిపోద్ది కాంగ్రెస్ పార్టీ. ఇది మాత్రం వాస్తవం. రైతులు మాత్రం చాలా మంది అల్లాడుతున్నారు. ఇవాళ ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకుని చట్టం మాఫీ చేయాలి. మాటపల్లి మన దగ్గర డైరెక్టర్ నేను ఈ రైతుల తరఫున స్పష్టంగా మాట్లాడుతున్నా. ఇది మాత్రం ఖచ్చితంగా చేసి తీరితే మనకేమన్నా మళ్ళీ అవకాశం ఉంటుంది, లేకపోతే ఇబ్బందులే. ఒక గ్రామ పంచాయతీ కూడా వచ్చే అవకాశం. ఆ రైతులని ఇట్లా కొడితే ఎట్లా పాడైంది. రైతులను కొట్టొద్దు, రైతులు చూసుకోవాలి. రైతులు చూసుకున్నప్పుడు అందరికి అన్నం చేయి నోట్లకు పోద్ది. 2 సార్లు అయిన వాళ్ళకే 2 సార్లు అయినాయి. ఇంతవరకు కాని వాళ్ళకి అసలు కాలేదు. ఇది కరెక్ట్ లేదు గవర్నమెంట్ కి. 10 నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయా? ఇది పరిస్థితి. మొత్తం మీద రుణమాఫీ కాలేదని చెప్పేసి రైతులు అంటారు. రుణమాఫీ అందరికి వేసేసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. 2 లక్షలు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేసినాం, 100% కంప్లీట్ అయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తాడు. కానీ రైతులు మాత్రం ఇట్లా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏకంగా కాంగ్రెస్ కార్యకర్తలే తిట్టిపోస్తా ఉన్నారు. ఇట్లయితే కష్టం, ఏం ప్రభుత్వం అని దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. రైతులు అవస్థలు పడతా ఉన్నారని చెప్పేసి. మరి ఎక్కడ రేవంత్ అన్నా ఇలా అంటున్నావు కదా, ప్రభుత్వాన్ని బదనాం చేసేటోళ్లను ప్రజలే ప్రశ్నించాలి, ప్రజలే తిప్పికొట్టాలని చెప్పేసి. ఇదేనా తిప్పికొట్టుడు? నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు కదా, ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఎత్తేడు దోషుల మన్ను పోస్తా ఉన్నారు కదా. మరి ఇయ్యల్ల ఏం చెప్తావు? సమాధానం చెప్పాలి. ఇగో ఎందుకు కాలేదు, ఎందుకు ఇచ్చిండ్రు, వాడు ఎందుకు ఇచ్చిండు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు రైతన్నలు. చూడండి, ఇది రుణమాఫీ కాలేదని చెప్తే అందరికి రుణమాఫీ అయిందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఇది 3 రంగుల జెండా పాలన. దొంగే దొంగ దొంగ అన్నట్లు మొత్తం మీద రుణమాఫీ కాలేదు సారు అని చెప్పేసి ఒకవైపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉంటే ఆయననేమో రైతు పండుగలు చేస్తాండ్రు, విజయోత్సవాలు చేస్తాండ్రు. కనీసం రైతుల గురించి పట్టించుకున్న పాపాన ఓతలేరు. ధాన్యం కల్లాలలో ఉన్నది కొనురు మహాప్రభు అని చెప్పేసి మొత్తుకున్నా కూడా వానలు పడేదాకా చూతిరి. ఇప్పుడు ఆగం కాబట్టే, చంద్ర కాబట్టే ఘోరమైన పరిస్థితి ఉన్నది పల్లెలల్లా. కనీసం ధాన్యం లెక్కలు బయట పెట్టే దమ్ము లేదు సారు మనతానా. ఎంత వచ్చింది, ఎంత ధాన్యం వచ్చింది, ఇంత ధాన్యం కొనుగోలు చేసింది అనేది సివిల్ సప్లై శాఖ బయట పెడతలేదట, అధికారులు బయట పెడతలేరట, మీడియాకు కూడా సమాచారం ఇస్తలేరట. రోజు లెక్కలు ఇచ్చేటోళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలా ఇలా లెక్కలు దాచిపెట్టుకుంటా అట్లా ఇట్లా అని చెప్పేసి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాం. మీ సెల్ఫ్ డబ్బా కొట్టుకునేది జనాలకు అర్థమైతలేదు అనుకుంటున్నావా రేవంత్ అన్న? కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని రేవంత్ రెడ్డి గాని సెల్ఫ్ డబ్బా అర్థమైతలేదు అనుకుంటుర్రా జనాలకు? ఇలా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అన్నట్లు మొత్తం మీద మళ్ళా మంత్రాల రూపంలో హామీలు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలలో అలవి గాని హామీలు మళ్ళా చూపెట్టి అట్లయితేనే ఇవి అమలైతాయి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చి స్థానిక సంస్థల ఎన్నికలలో బొచ్చలలో ఓట్లు రాల్పించుకోవాలని చూస్తున్నారేమో గాని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒకసారి మోసపోతే మనది తప్పు, ఒకసారి మోసపోతే మోసం చేసేటోంది తప్పు, రెండోసారి మోసపోతే మనదే తప్పు అవుతుంది. కాబట్టి ఇలా ఈ ఏడాది పాలన చూస్తా ఉన్నాం. ఇలా పల్లెలంటే పట్టుకొమ్మలు, స్థానిక సంస్థల ఎన్నికలల్లా మొత్తం మీద వాళ్ళు విజయం సాధించాలని చూస్తా ఉన్నారు. కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు. మాజీ సర్పంచులు 6 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతవరకు పెండింగ్ బిల్లులు ఇచ్చిన పాపాన ఓలే. అట్లా ఇట్లా అల్లం బెల్లం అన్ని విడుదల చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తామని చెప్పేసి ఆగం చేసి ఇలా కనీసము పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేస్తలేరు. రైట్, ఈ పరిస్థితి. 100% మాఫీ చేశాం తుమ్మల. మరో రైతు ఆత్మహత్య, అప్పుల భారంతో బలవన్మరణం. రైతుల ఆత్మహత్యలు మాత్రం ఆగుతలేవు. ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయి రాష్ట్రంలో. నా రుణం మాఫీ కాలేదేం? వ్యవసాయ అధికారిని నిలదీసిన కాంగ్రెస్ నాయకుడు
రైతులమందరం దరఖాస్తు చేసుకున్నాం. 2 నెలల క్రితమే ఇంట్లో అందరి ఆధార్ కార్డులు ఇచ్చినాం. అయినా రుణమాఫీ కాలేదు. అసొంటప్పుడు అప్లికేషన్లు ఎందుకు ఇచ్చినాం? అంత చక్కగా ఉంటే గిట్లెందుకు అవుతుంది అంటూ నరసింహులపేట రైతు వేదికలో ఏవో వినయ్ కుమార్ ను సోమవారం నిలదీసిండ్రు. మహబూబాబాద్ జిల్లా పెద్దనాగారం సేజీ గ్రామ కాంగ్రెస్ నాయకుడు బొబ్బ అశోక్ రెడ్డి దంతాలపల్లి మండలంలో ఏపీజీవీబీ శాఖలో తన పేరిట 1,70,000 పంట రుణం ఉన్నదని రేషన్ కార్డులో ఈయన ఎవరు చూడుండ్రి, కాంగ్రెస్ నాయకుడు బొబ్బ అశోక్ రెడ్డి. ఈయన కాంగ్రెస్ నాయకుడే. కాంగ్రెస్ నాయకునికే రుణమాఫీ కాలేదంటే ఇంకా సామాన్య రైతులకు రుణమాఫీ యాడైంది చెప్పుకోండి. వీళ్ళందరూ మాట్లాడేటోళ్ళు కాంగ్రెస్ నాయకులే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నారు. చూడుండ్రి, ఇగో రైతు రుణమాఫీ 2024 నిధుల విడుదల అని చెప్పేసి ఈడోటి పెట్టుకొని బ్యానరు అడో కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే అక్కడ నిలదీసిండ్రు ఆ రైతులు వచ్చి. మొత్తం మీద శాఖలో తన పేరిట 1,70,000 పంట రుణం ఉన్నదని, రేషన్ కార్డులో పేరు లేదనడంతో 2 నెలల క్రితం దరఖాస్తు కూడా ఇచ్చానని తెలిపిండ్రు. అయినా ప్రభుత్వం చెప్తున్నట్టు తనకు రుణమాఫీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేసిండ్రు. తనతో పాటు దరఖాస్తు చేసుకున్న 300 మంది రైతులకు మాఫీ కాలేదని వాపోయిండ్రు. మొత్తం మీద లెక్కలు బయటకు వస్తాయి, చిట్టాలు బయటకు వస్తాయి. ఎంతమందికి రుణమాఫీ కాలేదు, 2 లక్షల లోపు ఉన్నోళ్ళకి ఎంతమందికి కాలేదు, 1 లక్ష లోపు ఉన్నోళ్ళకి ఎంతమందికి కాలేదు. నాకు 1,70,000 ఉన్నా కూడా రుణమాఫీ కాలే. రుణమాఫీ పేరు మీద కూడా చేసే దాంట్లో కూడా అబద్ధాలు ప్రకటిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈడ 31,000 కోట్ల రుణమాఫీ బ్యాంకులు తప్పు చూపెట్టినాయి, గందుకే అవి ఎక్కువ లెక్కలు వచ్చినాయని చెప్పేసి మాట్లాడతాడు. మహారాష్ట్ర ఎన్నికలలో మాత్రం 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినామని చెప్పేసి అక్కడనేమో డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు. మొత్తం కొట్టుకున్న కాడికి ఆ డబ్బాలు ఏంది ఏం కథ అని అక్కడ జనాలు పసిగట్టిండ్రు, తిప్పికొట్టిండ్రు. కానీ కర్ణాటక ప్రజలు ఒకటే గుర్తు పెట్టుకోండి, కర్ణాటక ప్రజలు వద్దు మహాప్రభో వద్దు మొర్రో అని మొత్తుకున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మకుండ్రి అని చెప్పేసి. ఎందుకంటే మనకంటే ముందు అక్కడ కర్ణాటకలో ఎన్నికలు అయినాయి, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే డీకే శివకుమార్ మీద అటు సిద్ధరామయ్య మీద తిరుగుబాటు చేసేంత పరిస్థితి ఏర్పడ్డది. 3-4 గ్యారంటీలు రద్దు చేయాలి. ఆ గ్యారంటీల వల్లనే ఆ 3-4 గ్యారంటీలకే పోతా ఉన్నాయి. ఇంకా మిగతావి అభివృద్ధి సంక్షేమం ఏమి చేయలేకపోతున్నాం, గ్యారంటీలను రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి అక్కడ గవియప్ప ఎమ్మెల్యే గవియప్ప మొత్తం మీద సభ వేదికగా మాట్లాడితే ఆయనకేమో సోకాజ్ నోటీసులో ఏమో నోటీసులు పంపిస్తామని చెప్పేసి మళ్ళా డీకే శివకుమార్ మాట్లాడిండ్రు. కర్ణాటక ప్రజలు ఒక తీరుగా మొత్తుకున్నారు, తెలంగాణ ప్రజలు నమ్మద్దు మోసపోవద్దు అని చెప్పేసి. అయినా నమ్మలేదు. ఇలా గిసొంటి పాలనను తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాం. ఏ ప్రజలు సంతోషంగా ఉన్నారు? దళారులు, దోపిడీగాళ్ళు, దొంగతనాలు చేసేటోడు ప్రశాంతంగా ఉన్నాడు. కానీ ఈ రాజ్యంలో ఈ కాంగ్రెస్ పాలనలో ఏ ప్రజలు సంతోషంగా ఉన్నారు చెప్పుండ్రు ఒకసారి. సబ్బండ వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. రైతులు ఇక్కడికి వచ్చి ధర్నాలు చేసిండ్రు. కర్ణాటక రైతులు ఇక్కడికి వచ్చి ధర్నాలు చేసిండ్రు. ఇక్కడ మాకు కరెంటు తీసేస్తా ఉన్నారు, నీళ్ళకు పెట్టుకునేందుకు కరెంట్ ఇస్తలేరు, నడిజాము రాత్రి కరెంట్ ఇస్తే క్రూర ముగాల చేతిలో బలైతా ఉన్నారు రైతులు. మీరు నమ్మొద్దు, తెలంగాణ ప్రజలు అస్సలు నమ్మొద్దు, మోసపోవద్దు అని చెప్పేసి ఇక్కడ వచ్చి వాళ్ళు ధర్నాలు చేసిండ్రు. నిజంగా ఆ ప్రజలకు ఏం బాధనుల్లా? ఇవాళ రేపు సమాజం ఎట్లున్నది? మేము మోసపోయినాం కదా, వాడు కూడా మోసపోవాలి. నేను ఆల్రెడీ గుంతలో పడ్డా కదా, వాడు కూడా గుంతలో పడాలి. వాడు గుంతెక్కే ప్రయత్నం చేస్తే కాలు పట్టి కిందికి లాగాలన్నట్లున్నది. కానీ కర్ణాటక ప్రజలు అట్లా ఆలోచించలే. మా లెక్క తెలంగాణ ప్రజలు మోసపోవద్దు, మా లెక్క తెలంగాణ ప్రజలు అన్యాయం పాలు కావద్దు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి కూడా ధర్నాలు చేసిండ్రు రైతన్నలు. అక్కడ కరెంటు తీసేస్తే మొసళ్లను కరెంట్ ఆఫీసులకు పోయి వదిలిన పరిస్థితులు చూసినాం. అయినా మనం నమ్మలే, మోసపోతే గోసపడతామన్న ముచ్చట్ను నిజం చేసి చూపెట్టినాం. ఇలా గోసపడతా ఉన్నాం. సబ్బండ వర్గాలు పసి పిల్లల నుంచి పండు ముసలోళ్ళ దాకా వృద్ధులు పింఛన్ల కోసం, రైతులు రైతు బంధు కోసం, రుణమాఫీ కోసం, నిరుద్యోగులు ఉద్యోగుల కోసం, ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని జీవాలను రద్దు చేయడం కోసం, బెటాలియన్ పోలీసులు ఏక్ పోలీసు విధానం కోసం ఇట్లా చెప్పుకుంటా పోతే ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, సన్నకారు రైతులు, కాంట్రాక్టు ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు ఎవరొల్లా ఇలా రోడ్లెక్కంది? అందరూ రోడ్లెక్కిండ్రు. పసి పిల్లలొల్లా, ముక్కు పచ్చలారని పిల్లలు జీవిడిస్తా ఉన్నారు గురుకులాలల్లా. 1100 మంది బిడ్డలకు అస్వస్థతకు గురైంది. 48 నుంచి 50 మంది పిల్లలు గురుకులాలలో జీవిడిచిండ్రు. అయినా గురుకులాలను పట్టించుకోవట్లే. నిన్న నిర్మల్లో కూడా పాపం వాళ్ళు తాగునీళ్ళ కోసం, ప్లేట్లు కడుక్కునే నీళ్ళ కోసం
ట్యాంకులు ఎక్కుతా ఉన్నారు. ట్యాంకులు ఎక్కి కాలు కింద పడి జారిపోతే ఏంది పరిస్థితి? జారి కింద పడితే ఏంది పరిస్థితి? ఎవరు బాధ్యత తీసుకుంటారు? మళ్ళా అక్కడున్న అధికారులు ఏం చేస్తా ఉన్నారు? అక్కడ చదువు చెప్పే సార్లు ఏం చేస్తా ఉన్నారు? కనీసము ట్యాంకులకు నల్లాలు పెట్టి నీటి సదుపాయం, నీటి వసతి కల్పించాలన్న సోయి లేకపోతే ఎట్లా సారు? ఇది పరిస్థితి, ఘోరమైన పరిస్థితి. ఇగో రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు వీళ్ళు. రైట్, దళిత రైతుకు సర్కారు దగా అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక బ్యాంకులకు పరుగు, తమ సంగతి ఏందని ప్రశ్న. 4వ జాబితాలను లేకపోవడంతో అసహనం. పలు చోట్ల వ్యవసాయ అధికారుల నిలదీత. 2 లక్షల పైన రుణం ఉన్న వారిలో అయ్యమోయం. మాఫీ దోకాపై రైతుల రాస్తారోకాలు, ధర్నాలు. మొత్తం మీద ఇది సర్కార్ అంటేనే, కాంగ్రెస్ సర్కార్ అంటేనే ధోకా. కాంగ్రెస్ సర్కార్ అంటేనే పెద్ద ధోకా. ఇంకా ఏమీ లేదు, ఎగనామాలు వెట్టుడే, అంతకు మించి ఏమి కాదు కాంగ్రెస్ తోని. నమ్మినోళ్లను నట్టెంట మూచుడే కాంగ్రెస్ నైజం, ఆ నాయకుల నైజం. రైట్, దళిత రైతుకు సర్కారు దగా. సర్కారు ఉద్యోగిగా చూపిన అధికారులు, ఫలితం మాఫీ కాని రుణం. 1.92 లక్షల రుణం. ఆయనకు సర్కారు ఏమీ లేదు, అప్పుడే చూసినాం మనం. సర్కారు కొలువు ఏమి లేదు. మాఫీ చేస్తారా, ఉద్యోగం ఇస్తారా తేల్చాలన్న రైతు, యువ రైతు. ఇది పరిస్థితి. సర్కారు ఉద్యోగం లేకున్నా కూడా సర్కారు ఉద్యోగం ఉందని చెప్పేసి సాకు చూపెట్టి ఇలా రుణమాఫీ చెయ్యని వైనం. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైతుంది మీకు? ఇట్లాంటి సాకులు చెప్పి రుణమాఫీ గానోళ్ళు ఇంకెంతమందో. రుణమాఫీ ఇయ్యాల అవుతుంది, రేపైతుందే, వాళ్ళకైంది కదా, వాళ్ళ లెక్క మాకైతుందేమో అని చెప్పేసి ఎదురు చూసేటోళ్ళు ఇంకెంతమందో. ఒకవేళ నోరెప్పి చెప్తే కావాల్సిన రుణమాఫీని చెయ్యరేమో అని భయపడేటోళ్ళు, బయటికి రానోళ్ళు ఇంకెంతమందో. ఈడ బట్టి ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. తిరుగుదాం పల్లెలల్లా. ఏ ఊర్లో 100% రుణమాఫీ పూర్తయింది. 2 లక్షల లోపున్నోళ్ళ అందరికీ రుణమాఫీ అయిపోయింది. 2 లక్షల మీదున్నోళ్ళ సంగతి ఏంది కూడా చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. మొత్తం మీద తిరుగుదాం, ఊళ్ళల్లో తిరుగుదాం. ఊళ్ళల్లో ఎట్లాంటి సమాధానాలు ఇస్తారు, ఎట్లాంటి జవాబులు ఇస్తారు అని చెప్పేసి అది కూడా చూద్దాం మనం. రైట్.